పిల్లలు బాగున్నారా? మీ ముఖాలు చూస్తుంటే పాఠం వినడానికి చాలా ఉత్సాహంగా వచ్చినట్టున్నారు. చాలా సంతోషం. మీరు గత భాగంలో లేఖకు సంబంధించిన విషయాలను క్షుణ్ణంగా నేర్చుకొని ఉన్నారు. లేఖలు ఎప్పుడు రాస్తారు, ఎవరు రాస్తారు, ఎవరికి రాస్తారు, ఎలా రాయాలి, ఇలాంటి విషయాలన్నీ మీరు నేర్చుకున్నారు. అయితే లేఖ పాఠం వలన మనం సాధించాల్సిన సామర్థ్యాలు ఏమిటి ఒకసారి చూద్దాం. లేఖ పాఠాన్ని అర్థవంతంగా భాషాదోషాలు లేకుండా చదవగలగడం, విద్యార్థి లేఖలను సొంతంగా రాయగలగడం, విద్యార్థి తనకు నచ్చిన ప్రదేశాలను చూసి వివిధ ప్రక్రియలలో ఆ వివరాలను పొందుపరచగలడు, తాను సందర్శించిన దర్శనీయ ప్రదేశాలపై అవగాహన పెంచుకుంటాడు, లేఖలను నిత్య జీవితంలో వినియోగించుకుంటాడు. వీటిని మీరు సాధించాల్సిన అవసరం ఉంటుంది. పిల్లలు, నేను ఒక విషయం మిమ్మల్ని అడుగుతున్నాను. అన్ని భాగాలు మీరు నేర్చుకున్నారు. అయితే ప్రధానమైనటువంటి విషయం లేఖలో ఏమై ఉంటుంది? ఎన్ని భాగాలలో ఒకసారి ఊహించండి. లేఖలు ఎందుకోసం రాస్తామని మనం అనుకున్నాం కదా, ఏ విషయం గురించి రాయాలనుకున్నాం కదా, ఆ ప్రధాన అంశం ఏమై ఉంటుంది ఒకసారి చూడండి, ఊహించండి. మనిషికి ఇంద్రియాలలో శరీరం ఎంత ముఖ్యమో లేఖలో విషయ వివరణ అంతే ముఖ్యం. ప్రస్తుత మన పాఠంలో విషయానికి వస్తే, శైలజ తెలంగాణ రాష్ట్రంలో దర్శనీయ స్థలాల యొక్క ఆవశ్యకత వివరించడంలో ఒక ఉద్దేశ్యం ఇది. మరి ఈ విహారయాత్రలు, తన పాఠశాల నుంచి శైలజ చేసినటువంటి విహారయాత్రల వలన శైలజ మనందరికీ విహారయాత్రల యొక్క అవసరాన్ని చెబుతూ ఉన్నది. పిల్లలు ఒకసారి ఆలోచించండి, విహారయాత్రలు ఎందుకోసం చేస్తాం? విహారయాత్రలు మానవ మేధో వికాసానికి తోడ్పడతాయి, మానసిక చైతన్యం కలుగుతుంది. చారిత్రక స్థలాల సందర్శనం వల్ల ఆనాటి జీవన విధానం, సామాజిక స్థితిగతులు, చరిత్ర, సంస్కృతి మొదలైన విషయాలు తెలుస్తాయి. శైలజ తన మిత్రురాలు లలితకు దర్శనీయ స్థలాల గురించి చెబుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ దర్శనీయ స్థలాలను చెప్పింది. శైలజ చూసొచ్చిన విషయాల్ని మనము వెళ్ళి ఒకసారి చూద్దామా? అబ్బో, ఎన్ని నీళ్లున్నాయో కదూ! ఊహిస్తున్నారు కదా ఆ పటం ఏమై ఉంటుందో? అది నాగార్జున సాగర్ డ్యామ్. మీరు ఊహించింది నిజమే. నాగార్జున సాగర్ డ్యామ్ నల్గొండ జిల్లాలో ఉన్నది. నాగార్జున సాగర్ డ్యామ్ వలన నల్గొండ, కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలకి సాగునీటి అవసరాలు తీరుతున్నాయి. పిల్లలు, నాగార్జున సాగర్కి ఆ పేరెలా వచ్చిందో మీకు తెలుసా? పూర్వకాలంలో బౌద్ధమత ప్రచారంలో భాగంగా బౌద్ధమతానికి సంబంధించిన మేధావి ఆచార్య నాగార్జునుడు విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పడం వల్ల ఆ డ్యామ్కి ఆయన పేరు మీదుగా నాగార్జున సాగర్ డ్యామ్ అని పేరు వచ్చింది. మన దేశ మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నాగార్జున సాగర్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తూ ఒక మాట అన్నారు: ఆనకట్టలే ఆధునిక దేవాలయాలు. ఎందువల్ల అని ఉంటాడో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే నీటిని మనం వినియోగం కోసం ఆనకట్టల ద్వారా నీటిని ఆపుకొని, తద్వారా పంటల్ని పండించుకొని, తద్వారా మన అన్నపానాదులకు అవసరాలకు లోటు లేకుండా మనం చూసుకోవడం వల్ల అవి దేవాలయాలు. తర్వాత నాగార్జున సాగర్ డ్యామ్ చాలా పొడవైనది, చాలా పెద్దగా ఉంటుంది, ప్రకృతి రమణీయకతకు పెట్టింది పేరుగా ఉంటుంది. పిల్లలు, నాగార్జున సాగర్ డ్యాంలో పడవ మీదుగా ప్రయాణం చేస్తూ ఉంటే ఆ నీటి తుంపరలు మీద పడి జిల్లుమంటూ ఉంటే ఆ సంతోషంతో మనం ప్రయాణం చేస్తూ నాగార్జున కొండకు చేరుకుంటాం. నాగార్జున కొండ మీద బౌద్ధమతానికి సంబంధించిన చారిత్రక ఆనవాళ్ళు, పురాణ వస్తువులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడే ఆచార్య నాగార్జునుడు విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పినాడు. ప్రస్తుతం మనకక్కడ బౌద్ధమతానికి సంబంధించిన విశేషాలన్నీ కనిపిస్తాయి. మరొక ముఖ్య విషయం, ఇక్కడ గవ్వల వస్తువులు విరివిగా దొరుకుతాయి. మనం వెళ్ళినప్పుడు తప్పకుండా తీసుకురావలసినటువంటి వస్తువులవి. పిల్లలు చూశారు కదా,
నాగార్జున సాగర్ ఎంత బాగుందో. మరొక ప్రదేశాన్ని చూద్దామా? బాగా చూడండి, అది ఏమై ఉంటుందో ఊహించండి. మీరు ఊహిస్తున్నది నిజమే, అది 1000 స్తంభాల గుడి. ప్రస్తుతం ఇది తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ అర్బన్ జిల్లాలో ఉన్నది. 1000 స్తంభాల గుడి కాకతీయుల వైభవానికి సాక్షీభూతంగా నిలిచినటువంటి పురాతన కట్టడం. ఎంత దర్పంగా ఉందో కదూ. 1000 స్తంభాల గుడిని కాకతీయ సామ్రాజ్యాన్ని అప్రతిహతంగా 62 సంవత్సరాల పాటు క్రీస్తు శకం 1199 నుండి 1261 వరకు పరిపాలన చేసినటువంటి గణపతి దేవుడి తండ్రి రుద్రదేవ చక్రవర్తి పేరు మీదుగా ఈ 1000 స్తంభాల మంటపాన్ని నిర్మించినారు. రుద్రదేవ చక్రవర్తి పేరు మీదుగా 1000 స్తంభాల గుడిలో రుద్రేశ్వర లింగం వెలసినది. మీరొకసారి రుద్రేశ్వర లింగాన్ని చూస్తారా? 1000 స్తంభాల గుడిలో శివరాత్రి పర్వదినాలలో రుద్రేశ్వర స్వామి పూజలు అందుకుంటూ ఉంటారు. ఇక్కడ నంది విగ్రహం, 1000 స్తంభాలు ఒకటిగా రూపొందించినటువంటి మంటపం అద్భుతంగా మనకు కనుల విందు చేస్తూ ఉంటాయి. పిల్లలు, మరో విశేషం 1000 స్తంభాల గుడిలో, ఆ కాలంలో 1000 స్తంభాల గుడి నుండి సొరంగ మార్గం ఓరుగల్లు కోట వరకు ఉన్నది అని చరిత్రకారులు భావిస్తూ ఉన్నారు. మనం సొరంగ మార్గం ద్వారా ఓరుగల్లు కోటకి ఇప్పుడు చేరుకోలేం, కానీ ఒకసారి నాతో పాటుగా మీరు ఓరుగల్లు కోటకి రండి. ఓరుగల్లు కోట వైభవాన్ని కళ్ళారా తిలకించుదాం. చూస్తున్నారు కదా, ఓరుగల్లు కోట తెలంగాణ రాష్ట్ర చిహ్నమైనటువంటి ఏకశిలా తోరణం. కాకతీయ కీర్తి వైభవాన్ని ప్రపంచ నలుమూలలా నిలబెడుతున్నటువంటి శిలాతోరణం అది. సగర్వంగా తల ఎత్తుకొని తెలంగాణ ప్రజల యొక్క గొప్పతనాన్ని దేశం నలుమూలలా ప్రపంచవ్యాప్తంగా నిలబెడుతున్నట్లుగా ఉంది కదూ మన తెలంగాణ రాష్ట్రంలో దర్శనీయ స్థలాల్లో కోట యొక్క వైభవం. ఇక్కడ రాణి రుద్రమదేవి, గణపతి దేవ చక్రవర్తి కుమార్తె రుద్రమదేవి మనవడు ప్రతాపరుద్రుడు ఎంతో కాలము కాకతీయ వైభవాన్ని ఇనుమడింపజేసే విధంగా 1000 ఏళ్ల చరిత్ర నిలబడి ఉంచే విధంగా పరిపాలన చేసినారు. వారి తాలూకు ఆనవాళ్ళు కోటలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ చూడదగినటువంటి మరికొన్ని ప్రదేశాలను, దర్శనీయ స్థలాలను నేను మీకు చూపిస్తున్నాను. చూడండి, స్వయంభూ దేవాలయం, స్వయముగా వెలసినటువంటి శివుడికి ఆలయం అది. కుష్ మహల్ చూస్తున్నారు కదా, ఆనాటి రాజులు కొలువుదీరి ఉండేటువంటి స్థలం. కోట గుట్ట, ఆ కోట గుట్ట మీద నుండిగానే వాళ్ళు ఆలోచనలు మంత్రాంగం నెరపి సైనికుల్ని నిలిపి చుట్టూ ఉండేటువంటి సామ్రాజ్యాన్ని కాపాడినారు. తర్వాత కోటకి ముఖద్వారం చూస్తున్నారు కదా, ఎంత పగడ్బందీగా నిర్మించుకున్నారు. ఎన్ని వేల మంది సైన్యం ఒక్కసారిగా ప్రవేశించినా లోనికి రావడానికి అవకాశం లేకుండా నిర్మించి ఉన్నటువంటి ద్వారం అది. పిల్లలు, రాణి రుద్రమదేవి ఓరుగల్లు కోటను ఎంత చక్కగా నిర్మించిందో చూశారు కదా. అయితే ఈ కోటకి మొత్తం 7 కోటల్ని నిర్మించిందని చెప్తారు రక్షణగా. ప్రస్తుతానికి మాత్రం 3 కోటలే నిలబడి ఉన్నాయి. రాతికోట, మట్టికోట, పుట్టకోట. అవి ప్రస్తుతం మనకు కనిపించడం లేదు. రాతికోట మాత్రమే కనిపిస్తూ ఉన్నది. ఢిల్లీ సుల్తానుల దండయాత్రల వలన ఈ కోట యొక్క వైభవం కొంత తగ్గిందని చెప్తారు. ఆ కోటల ఆనవాలు లేకుండా చేసినారని చెప్తారు. అప్పుడు దండయాత్రలు బాగా జరిగి ఉన్నాయి కదా. వారు మన శిల్ప సంపదను చూసి ఓర్వలేనితనంతో కొన్ని విగ్రహాలను కూల్చివేసినట్టుగా కూడా మనకు కనిపిస్తున్నది. ఏం చేస్తేనేమి, కాకతీయుల వైభవం, శిల్పకళా సౌందర్యం రవ్వంతైనా తగ్గిందా? లేదు. మీరు చూస్తున్నారు కదా పిల్లలు, చూసినారు కదా ఓరుగల్లు కోట వైభవాన్ని. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న వేస్తాను, సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి. విహారయాత్రల వల్ల కలిగే లాభాలను చెప్పండి.
నాగార్జున సాగరానికి ఆ పేరెలా వచ్చింది? తెలంగాణ రాష్ట్ర చిహ్నం శిలాతోరణం ఎక్కడ ఉన్నది? సరే, ఇప్పుడు మరొక సుందర ప్రదేశానికి మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాను నేను. నాతో పాటు వస్తారు కదూ? చాలా సంతోషం, రండి. మరి తెలంగాణ రాష్ట్రంలో జయశంకర్ జిల్లాలో అవిభక్త వరంగల్ జిల్లా నుండి ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కొలువైనటువంటి మరొక దర్శనీయ స్థలం రామప్ప గుడి. చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా శిల్పకళా సౌందర్యంతో అలరారుతున్నదో. ఇది కూడా కాకతీయుల వైభవానికి పెట్టని కోట, తరగని సిరి సంపదలు. పిల్లలు, రామప్ప గుడి, రామప్ప చెరువు అత్యంత సుందరమైనటువంటి ప్రదేశాలు. అసలు జయశంకర్ జిల్లా ప్రకృతి రమణీయకతకు పెట్టింది పేరు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎన్నో సుందరమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి, రామప్ప గుడి మాత్రం కాకుండా. అవేంటో ఒకసారి తెలుసుకుందామా? రామప్ప గుడి, రామప్ప చెరువు, గణపురం కోటగుళ్ళు, పాండవుల గుట్ట, మేడారం జాతర, లక్నవరం చెరువు, బొగత జలపాతం, సింగరేణి గనులు. అయితే కాకతీయ కీర్తి వైభవానికి, ఆనాటి శిల్పకళా చాతుర్యానికి, అద్భుత సుందర ప్రదేశాలకు ఆలవాలమైనటువంటి రామప్ప కోటను మాత్రం, రామప్ప గుడిని మాత్రం ఇప్పుడు మనం చూడబోతున్నాం. చూస్తున్నారు కదా పిల్లలు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ములుగుకు సమీపాన వెంకటాపురం మండలంలో పాలంపేట అనే గ్రామంలో ఈ రామప్ప గుడి ఆనాడు కాకతీయులు నిర్మించినారు. అత్యంత సుందరమైనటువంటి ప్రకృతి రమణీయకత మధ్య కొలువైనటువంటి రామప్పలో రామలింగేశ్వరుడి స్వామిలా ఆయన మొక్కులు పొందుతూ ఉంటాడు. మీరు చూస్తున్నది రామప్ప దేవాలయం యొక్క శిల్ప సౌందర్యం. ఎంతటి వాస్తు శాస్త్రజ్ఞులకైనా అంతు చిక్కనటువంటిది. ఎన్నో రహస్యాలు ఆ శిల్పాల్లో దాగి ఉన్నాయి. దక్షిణ భారతదేశం నుంచి ఆ రాళ్లను ఏనుగుల ద్వారా, గుర్రాల ద్వారా ప్రత్యేకంగా తీసుకొచ్చినారట. రామప్ప గుడిని మీరు గమనిస్తూ ఉన్నారు. దండయాత్రల వలన విరిగిపోయినటువంటి ఏనుగు తొండాలను మీరు గమనిస్తూ ఉన్నారు. చూస్తున్నారు కదా, అయినా అనువంత సౌందర్యం తగ్గనేలేదు. అది రామప్ప వైభవం. చెరిపేస్తే చెరగని సంపద, శిల్పకళా వైభవం అది. పర్యాటకులు ఎంతమంది వచ్చి రామప్పను స్వయంగా దర్శించుకొని తరిస్తున్నారో మీరు గమనిస్తున్నారు కదా. రామప్ప గుడికి ఆనుకొని ఆ శిల్పాలలో ఎన్నో విగ్రహాల్ని రూపొందించినారు. నర్తకీమణులు, రాజులు, ఏనుగులు, సింహాలు, ఆనాటి సాంస్కృతిక వైభవం అన్నీ కనిపిస్తాయి మనకు. కాబట్టి స్వయంగా వెళ్ళి చూడాలి. రామప్ప గుడిని చూడడం అంటే వెళ్ళి మామూలుగా చూసి ఏదో ఫోటోలు దిగి వచ్చినట్టు కాదు. అక్కడ ఉండేటువంటి మార్గదర్శకుల ద్వారా ఒక్కొక్క శిల్పము మనతో ఏం మాట్లాడుతున్నదో, ఒక్కొక్క శిల్పము ఎందుకు చెక్కి ఉన్నారో, ఆనాటి శిల్పకళా వైభవం ఏమిటో మనం స్వయంగా తెలుసుకోవాలి. చూస్తున్నారు కదా, అది రామప్ప గుడి వైభవం. రామప్ప గుడికి పైన, క్రిందుగా, వెనక వైపు, ప్రక్కన అన్నీ అద్భుతాలే. రామప్ప గుడి లోపలికి వెళ్ళినప్పుడు కూర్చుంటే చల్లగా అనిపిస్తూ ఉంటుంది. అదొక అద్భుతం. ఆ లింగం మీద సూర్యకిరణాల వెలుగు అనేది నిరంతరం ప్రసారం అవుతూ ఉంటుంది. ఎన్ని అద్భుతాలో రామప్ప గురించి మరికొన్ని చెప్పనా? రామప్ప వైభవాన్ని గమనించినారు కదా. అసలు రామప్పకు ఆ పేరు ఎలా వచ్చిందో ఒకసారి తెలుసుకుందామా? గుడిలో ఉండేటువంటి శిల్పాలను రూపొందించింది మహాశిల్పి రామప్ప. ఆ శిల్పి పేరు మీదుగా దానికి రామప్ప దేవాలయం అనే పేరు వచ్చింది. ఆయన రుద్రమదేవి హయాములో క్రీస్తు శకం 1213లో అది పూర్తి చేసినాడు. నిర్మాణం పూర్తయింది. ఆయన ఆధ్వర్యంలో జరిగింది అదంతా. చుట్టూ ఉండేటువంటి కోట, గుడి అంతా కూడా ప్రక్కనే ఉన్నటువంటి గుళ్ళు,
గోపురాలు, చెరువు గణపతి దేవుడి సేనాని రేచర్ల రుద్రయ్య నిర్మించినాడు. ఈ రేచర్ల రుద్రుడి పేరు మీదుగా రామప్పలో వెలసినటువంటి దేవాలయాన్ని కొనియాడతారు. అయితే రామప్ప పేరు మీదుగా రామలింగేశ్వర స్వామి అని కొనియాడతారు. రేచర్ల రుద్రుడు చరిత్రలో నిలిచిపోయే విధంగా రామప్ప గుడిని నిర్మాణం చేసినాడు. పిల్లలు చూసినారు కదా రామప్ప వైభవాన్ని, వెళ్ళి చూడాలనిపిస్తున్నది కదా. కొంచెం ప్రక్కకి వెళ్తే రామప్ప చెరువు కనిపిస్తుంది. ఎంత అద్భుతమైనటువంటి ప్రదేశం అంటే చెరువులకే తలమానికమైనటువంటిది. రామప్పలో ఉన్నటువంటి మరొక వైభవాన్ని నేను మీకు ప్రత్యక్షంగా చూపించబోతున్నాను. చూడండి, అది రామప్ప నంది. రామప్పలో శివలింగానికి ఎదురుగా కొలువైనటువంటి నంది విగ్రహం. శివుడి వాహనంగా నంది కొనియాడబడుతుంది, మీకు తెలుసు కదా. మీరు చూస్తున్నది వీడియోలో నంది విగ్రహం. దీని ప్రత్యేకత ఏమిటంటే ఎంత చక్కగా అలంకరించుకొని రాతిలో స్వర్ణాభరణాలని అలంకరించుకున్న స్త్రీ వలె కనిపిస్తున్నది కదా. ఎంత చక్కగా రూపొందించినారో కదా. పరిశీలన చేస్తే మరొక్క మహత్తుంది. మనము ఆ నంది విగ్రహానికి ఎదురుగా వెళ్ళినప్పుడు రామప్ప నంది విగ్రహాన్ని మనం చూస్తున్నాం. ఎవరు చూసినా అది వారినే చూస్తున్నట్లుగా కనిపించింది. 900 సంవత్సరాల క్రితం రాతిలో సజీవ కళ ఉట్టిపడే విధంగా పిలిస్తే నంది లేచి వస్తుందా, అరుస్తుందా అన్నట్లుగా చెక్కడం, రూపొందించడం ఎంత అద్భుతమైన శిల్ప చాతుర్యము కదా. అందుకే మన చరిత్ర, మన కాకతీయుల చరిత్ర ఎంత చెప్పుకున్నా తరగనటువంటిది. చూశారు కదా పిల్లలు. తర్వాత మనం అవిభక్త కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి సింగరేణి గనుల్ని చూడబోతున్నాం. మీరు బొమ్మలో చూస్తున్నది ఊహిస్తూ ఉండండి. మీరు ఊహించింది నిజమే. సింగరేణి బొగ్గు గనులని భూగర్భము నుంచి కార్మికులు త్రవ్వి ఆ బొగ్గును తల ఎత్తుకున్నారు. పిల్లలు, ఆ బొగ్గు ద్వారానే కదా మన ఇంటికి విద్యుత్ శక్తి వస్తున్నది. వాళ్ళని ఎంతగా గౌరవించాలో ఈ బొమ్మను చూస్తే అర్థమవుతున్నదా. గోదావరి ఖని, పెద్దపల్లి, మనుగూరు, కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ఇల్లందు మొదలైన ప్రాంతాల్లో ఈ బొగ్గు గనులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. పిల్లలు, బొగ్గును చూసినప్పుడు మనకేం గుర్తుకు రావాలి? మన ఇంటిలో వెలిగేటువంటి విద్యుత్తు ఈ బొగ్గు ద్వారానే ఉత్పత్తి అవుతున్నది. అందుకే బొగ్గును మన జాతి సంపద అన్నారు. మన దేశానికి, మన రాష్ట్రానికి తరగనటువంటి అపార ఖనిజ సంపద బొగ్గు. ఈ బొగ్గు మన తెలంగాణ రాష్ట్రంలో కొలువై ఉండడం మనకు గర్వకారణం. బొగ్గు మన జాతి సంపద అనుకున్నాం కదా. ఇది క్రీస్తు శకం 1841లో ఇల్లందు ప్రాంతంలో సింగరేణి అనే ఊళ్ళో కొంతమంది వ్యక్తులు తవ్వుతుండగా ఈ బొగ్గు బయటపడిందట. వాళ్ళు దాన్ని చూసి ఆ బ్రిటిష్ పాలకులకు సమాచారం అందిస్తే వాళ్ళు దాన్ని ఇంగ్లాండ్కి పంపించి పరిశోధనల ద్వారా ఇది బొగ్గు ఖనిజ సంపద, భారతదేశంలో పెట్టని సంపద, తరగనటువంటి సంపద అని తేల్చుకొని వాళ్ళ దేశానికి కొంత తరలించుకున్నారట. తర్వాతి కాలంలో ఆయా ప్రాంతాల్లో బొగ్గును కనిపెట్టినారు. ఇంకో గమ్మత్తైన కథ ఉంది పిల్లలు. భద్రాచలం రాములవారిని దర్శించుకోవడానికి యాత్రికులు వెళ్తూ ఉండగా వంట చేసుకుంటూ ఉన్నారట. ఆశ్చర్యకరంగా రాళ్ళు మండుతున్నాయి. వాళ్ళు రాముడికి సీత కోపం వచ్చిందని మొక్కులు చెల్లించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ బ్రిటిష్ పాలకులు ఇది ఈ రాయి మండే స్వభావం కలిగినటువంటిది, ఇది బొగ్గు అని తేల్చేశారట. చూశారు కదా పిల్లలు, ఇది బొగ్గు చరిత్ర. తర్వాత మనం బొమ్మల గుట్టకి వెళ్దాం. పేరు బాగుంది కదా, బొమ్మల గుట్ట. అన్నీ బొమ్మలే ఉంటాయి కాబట్టి దీన్ని బొమ్మల గుట్ట అన్నారు. ఇక్కడ అమ్మవారి బొమ్మ అద్భుతంగా ఉంటుంది. మన తెలుగు భాష ప్రాచీన వైభవాన్ని నిలబెట్టే దిశగా మనకు ప్రాచీన హోదా కలగడానికి ఈ బొమ్మల గుట్ట కారణం. ప్రాచీన తెలంగాణ కవి జినవల్లభుడు రూపొందించినటువంటి బొమ్మల గుట్ట కంద పద్యాలతో ఉన్నటువంటి శాసనం ఉండడం వల్ల ఇది ఈ కంద పద్యాల ఆధారంగా తెలుగు భాష ప్రాచీన భాష అని తేల్చేసినారు. ఎంత గర్వకారణమో కదా. మరొక దర్శనీయ స్థలం కరీంనగర్ జిల్లాలో కోటిలింగాల.
శాతవాహనులు పరిపాలన చేసినటువంటి, కోటిలింగాలను రాజధానిగా పరిపాలన చేసినటువంటి తీరం ఇది, గోదావరి నది తీరం. ఇక్కడ విశేషం ఏమిటంటే ఇసుక తీరం, అన్నీ ఇసుక రేణువులన్నీ లింగమే అనేటువంటి తత్వం ఆధారంగా కోటిలింగాల అన్నారు. ఇక్కడ శ్రీముఖుడు శాతవాహనుల మొదటి రాజు. అతని పేరు మీదుగా అతన్ని చిముకుడు అని కూడా అంటారు. అతని పేరు మీదుగా నాణ్యాలు కూడా ఆ కాలంలో చలామణిలో ఉండేవి, ఇక్కడ త్రవ్వకాల్లో బయటపడ్డాయి. ఆ నాణ్యాన్ని మీరు ఇప్పుడు ఒకసారి చూడండి. ఆ కాలంలో క్రీస్తు పూర్వం 52 నుండి క్రీస్తు పూర్వం 30 సంవత్సరాల వరకు పరిపాలన చేసినటువంటి శ్రీముఖుడి నాణ్యం అది మీరు చూస్తున్నారు. అది తెలంగాణ రాష్ట్ర దర్శనీయ స్థలాల యొక్క వైభవం, కోటిలింగాల వైభవం. పిల్లలు చూశారు కదా. మీకు బాగా ఇష్టమైనటువంటి నగరం మాకు తెలుసు, హైదరాబాద్ నగరం మన రాష్ట్ర రాజధాని. ఇక్కడ చూడాల్సినటువంటి దర్శనీయ స్థలాలు చార్మినార్, సాలార్జింగ్ మ్యూజియం, గోల్కొండ కోట, హుస్సేన్ సాగర్, బిర్లా మందిర్. పిల్లలు చార్మినార్ అంటే 4 గోపురాలు ఉండేది చార్మినార్ అని. క్రీస్తు శకం 1593 సంవత్సరంలో మహమ్మద్ కులీ కుతుబ్ షా ప్లేగు వ్యాధి నిర్మూలనకు గుర్తుగా ఈ చార్మినార్ను కట్టించినాడట. ఎంత బాగుందో కదూ. ఇప్పటికీ చెక్కు చెదరకుండా హైదరాబాద్ యొక్క వైభవాన్ని, తెలంగాణ వైభవాన్ని నిలబెడుతూ ఉన్నది. ఇక్కడ మనం వెళ్ళినప్పుడు గాజులు, దుస్తులు ఇవన్నీ తెచ్చుకోవాలి. తర్వాత పిల్లలు మనం చూడాల్సింది సాలార్జింగ్ మ్యూజియం. సాలార్జింగ్ అనే నవాబు పేరు మీదుగా ఈ మ్యూజియం ఏర్పాటు చేసినారు. మ్యూజియం అంటే మీకు తెలుసు, ప్రాచీన వస్తువులని, అపురూపమైనటువంటి కళాఖండాలని నిల్వ చేసేటువంటి ఒక భాండాగారం. ఇక్కడ ఎన్నో విశేషాలు మనం చూడవచ్చు. ఆనాటి రాజుల యొక్క కత్తులు, వారు వాడినటువంటి వస్తువులు. అయితే ముఖ్యంగా చూడాల్సినటువంటిది ఇక్కడ తలుపు తీసి గంట కొట్టేటువంటి గడియారం. తర్వాత పిల్లలు గోల్కొండ కోట చూస్తున్నారు కదా పటంలో. మన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మొట్టమొదటిసారిగా జెండావిష్కరణ చేస్తున్నారు. దీన్ని గొల్లకొండ, గోల్కొండ అంటారు. ఇక్కడ కోటలో నిల్చొని చప్పట్లు కొడితే పైకి వినిపిస్తూ ఉంటుందట. చరిత్రలో భక్తరామదాసు బంధించినటువంటి చెరసాల ఇక్కడ ఉన్నది. తర్వాత పిల్లలు మరొక ప్రదేశం హుస్సేన్ సాగర్. మీరు చూస్తున్నారు ఎంత అందంగా ఉందో కదూ. హుస్సేన్ అనే పాలకుడి పేరు మీదుగా ఏర్పడింది. దీని ఆనకట్టను ట్యాంక్ బండ్ అంటారు. ఇక్కడ మహనీయుల విగ్రహాలు ఉంటాయి. శాంతికి చిహ్నమైనటువంటి బుద్ధుడి విగ్రహం, నిలువెత్తు విగ్రహం ఎంత పెద్దగా ఉందో కదూ. తర్వాత బిర్లా మందిర్. బిర్లా మందిర్ చూడడానికి తెల్లగా మెరిసిపోతూ పాలరాతి వలె ఎంత అద్భుతంగా ఉందో కదూ. వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇది. రాత్రిళ్ళు ఇక్కడికి ఎక్కి మనము నగరాన్ని అద్భుతంగా వీక్షించవచ్చును. పిల్లలు చివరిగా మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి గద్వాల కోటను దర్శించుకుందామా. గద్వాల కోట మీరు చూస్తున్నది మట్టి కోట కదూ. క్రీస్తు శకం 1750 సంవత్సరంలో సోమనాద్రి అనే పెదసోమ భూపాలుడు ఈ కోటను కట్టించినాడట. దీని విశేషం ఏమిటంటే ఇప్పటికీ చెక్కు చెదరలేదు. లోపల చెన్నకేశవస్వామి దేవాలయం ఉంటుంది. బయట 90 అడుగుల గాలిగోపురం ఉంటుంది. ఆనాడు నిజాం నవాబుకు సామంతరాజుగా ఉన్నటువంటి పెదసోమ భూపాలుడు ఆయనను ధిక్కరించి తన ఆత్మాభిమానానికి చిహ్నంగా ఈ కోట కట్టించినాడట. తర్వాత పిల్లలు చివరగా మనం ఎలాగూ ఇంత దూరం వచ్చాం కదా, పాలమూరు పక్కనే ఉన్నటువంటి పిల్లల మర్రిని చూద్దామా. మీరు చూస్తున్నది పిల్లల మర్రి పర్యాటక కేంద్రం. మర్రి చెట్టు మీకు ఎలా ఉంటుందో తెలుసు. దాని లక్షణం ఏమిటంటే ఆ చెట్టు ఊడలే వేర్లుగా మారి అది తన పిల్లలతో అనంతంగా మూలమైనటువంటి వేరు కనిపించకుండా విస్తరించి ఉందట. ఎంత పెద్దగా ఉంటుందంటే మన ఊరంతా ఉంటుంది అది. అందుకే అది చిన్నపిల్లల్ని బాగా ఆకట్టుకుంటూ ఉన్నది. ఇక్కడ ప్రభుత్వం వాళ్ళు జింకల పార్క్, అక్వేరియం ఏర్పాటు చేశారు. చూశారు కదా పిల్లలు, మన దర్శనీయ స్థలాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. చాలా సంతోషంగా ఉంది కదూ. చివరిగా ఒకసారి ఇవి చేయండి. మీరు చూసినటువంటి జాతర విశేషాలను మీ మిత్రులతో చర్చించండి.
తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఏమేమి చారిత్రక ప్రదేశాలు ఉన్నాయో మీ ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోండి. మీరు మీ మిత్రుడు కలిసి చూసిన ప్రదేశాల గురించి మీ ఇద్దరి మధ్య సంభాషణ రాయండి. విహారయాత్ర వలన విజ్ఞానం పెరుగుతుంది, దీనిని సమర్థించండి. పాఠం బాగా ఆకట్టుకుంది కదూ? మనము వెళ్ళి దర్శనీయ స్థలాలని ప్రత్యక్షంగా చూడాలనిపిస్తున్నది కదూ? సంతోషం. మరొక పాఠంతో మళ్ళీ కలుసుకుందాం. శుభం.